హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 5A నుంచి రోమన్ నెంబర్ 2లో 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమిచ్చారు? ఇఫ్ దెర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ must be printed so as to enable a passenger to travel from one station to another. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఒక రైల్వే లైన్లో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి? 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ట్రావెల్ చెయ్యాలి అంటే ఒక టికెట్ ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సను 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయా, వీటిల్లో ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి ట్రావెల్ చేస్తున్నాడు. ఓకేనా? ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కైనా అయ్యి ఉండొచ్చు. సో ట్రావెల్ చేయడానికి ఇతను ఎన్ని టికెట్స్, ఒక టికెట్ తీసుకోవాలి కదా. అయితే ఈ పర్సను ఎన్ని వేస్లో ట్రావెల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ABC అనే 3 స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే పర్సను ఈ 3 స్టేషన్స్లో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇదే పర్సను A to B ట్రావెల్ చేయొచ్చు, A to C ట్రావెల్ చేయొచ్చు, లేదా B to C ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా? సో అదేవిధంగా B to A ట్రావెల్ చేయొచ్చు, C to A ట్రావెల్ చేయొచ్చు, C to B ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఎన్ని వేస్లో ట్రావెల్ చేయొచ్చు? 1 2 3 4 5 6 వేస్లో ట్రావెల్ చేయొచ్చు. అంటే ఈ పర్సన్ ఏ వేలోనైనా ట్రావెల్ చేయొచ్చు కదా. అంటే మొత్తం ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి? ఇక్కడ 6 టికెట్స్ ప్రింట్ చేయాలి. A to B ఒక టికెట్ ప్రింట్ చేయాలి, A to C ఒక టికెట్ ప్రింట్ చేయాలి, B to C ఒక టికెట్, B to A ఒక టికెట్, C to A ఒక టికెట్, C to B ఒక టికెట్. అంటే టోటల్ 6 టికెట్స్ ప్రింట్ చేయాలి ఈ పర్సను ఈ 3 స్టేషన్స్లో ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి ట్రావెల్ చేయడానికి. ఓకేనా? అర్థమవుతుందా? ఇదే మనం పర్మిటేషన్ యూజ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ స్టేషన్స్ 3 స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో ఒక టికెట్ ప్రింట్ చేయాలి అంటే, ఒక టికెట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి. అంటే ఎన్ని? ఇక్కడ 2 స్టేషన్స్. సో ఒక టికెట్ ఎన్ని టికెట్సో తెలియాలి అంటే ఇక్కడ ఏంటి? 1 టికెట్కి ఎన్ని స్టేషన్స్? 2 స్టేషన్స్. అంటే ఈ 3 స్టేషన్స్లోంచి 2 స్టేషన్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3p2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3p2 అంటే ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి? 3 × 2 × 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 3 × 2 6, 6 × 1 6/1 6 అవుతుంది. అంటే 6 టికెట్స్ ప్రింట్ చేయాలి. అంతే కదా, 6 టికెట్స్. సో ఇప్పుడు ఇదే 25 రైల్వే స్టేషన్స్ అంటే ఏ విధంగానో చూద్దాం. ఓకేనా? చూడండి సొల్యూషన్. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఎన్ని? ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ 25 స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్యాసింజరు ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి ట్రావెల్ చేయడానికి ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి అనేది అడుగుతున్నారు. అయితే ఆ ప్యాసింజర్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి ట్రావెల్ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు? ఈ 25 స్టేషన్స్లోంచి ఆ ప్యాసింజరు ఎన్ని వేస్లో ట్రావెల్ చేయగలడు ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు అన్ని టికెట్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒక టికెట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ సింగిల్ టికెట్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడ్ ఫ్రమ్ 1 స్టేషన్ టు అనదర్. ఒక టికెట్ అంటే ఏంటి? 1 స్టేషన్ టు అనదర్. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ స్టేషన్స్. సింగిల్ టికెట్ అంటే మీనింగ్ ఏంటి? 2 డిఫరెంట్ స్టేషన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ 25 స్టేషన్స్లోంచి ఈ 2 డిఫరెంట్ స్టేషన్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని వస్తాయి? అరేంజింగ్ 2 డిఫరెంట్ స్టేషన్స్
అవుట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 25 P2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఎన్పిఆర్ అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆ విధంగా 25 P2 అంటే ఏం రాయొచ్చు మనం, 25 ఫ్యాక్టోరియల్ బై 25 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అంటే మనకేం తెలుసు, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ 25 ఫ్యాక్టోరియల్ని 25 ఇంటూ 24 ఇంటూ 23 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. డినామినేటర్లో కూడా ఏమొస్తుంది, 25 మైనస్ 2 అంటే 23 ఫ్యాక్టోరియల్. సో 23 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 24. 25 ఇంటూ 24 వాల్యూ ఏమవుతుంది, 25 4 ఎంత 100, 25 2 50, 50 ప్లస్ 10 60. సో టోటల్ టికెట్స్ ఎన్ని ప్రింట్ చేయాలి, 600 టికెట్స్ అనేవి ప్రింట్ చేయాలి. అర్థమవుతుందా? క్వశ్చన్ అనేది నీట్గా అర్థం చేసుకుంటే కనుక సొల్యూషన్ చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 30 స్టూడెంట్స్. ఆన్ ద న్యూ ఇయర్ డే ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్స్ ఏ గ్రీటింగ్ కార్డ్ టు ఆల్ హిస్ ఆర్ హెర్ క్లాస్మేట్స్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్ అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా, 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 30 స్టూడెంట్స్ కూడా ఏంటి, న్యూ ఇయర్ డే రోజు ప్రతి స్టూడెంటు ఒక్కొక్క స్టూడెంట్కి గ్రీటింగ్ కార్డ్ అనేది పోస్ట్ చేశారు. ఓకే, సో ఆ విధంగా టోటల్ ఈ 30 స్టూడెంట్స్ ఒక్కొక్కరు మిగిలిన వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ 30 స్టూడెంట్స్లో ఒకరిని తీసుకుంటే ఈతను ఈ స్టూడెంటు మిగిలిన 29 స్టూడెంట్స్కి కూడా గ్రీటింగ్ కార్డ్ అనేది పోస్ట్ చేయాలి. ఈ విధంగా ప్రతి పర్సన్ మిగిలిన 29 స్టూడెంట్స్కి పోస్ట్ చేయాలి. సో ఆ విధంగా టోటల్ ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, అండ్ గ్రీటింగ్ కార్డు, ఒక గ్రీటింగ్ కార్డ్ అంటే ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి కదా, అంటే ఫ్రమ్ వన్ స్టూడెంట్ టు అనదర్ స్టూడెంట్. అంటే ఒక గ్రీటింగ్ కార్డ్కి ఎంతమంది స్టూడెంట్స్, 2 స్టూడెంట్స్, ఫ్రమ్ వన్ స్టూడెంట్ టు అనదర్. ఓకే, సో అంటే ఇక్కడ సెండరు రిసీవరు ఇద్దరు కూడా సేమ్ కాదమ్మా, డిఫరెంట్ స్టూడెంట్స్. ఓకే, హియర్ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా వేరు వేరు. హియర్ ద సెండర్ అండ్ రిసీవర్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో ఇప్పుడు 30 స్టూడెంట్స్లోంచి ఒక గ్రీటింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక గ్రీటింగ్ కార్డ్ అంటే 2 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఈ 30 స్టూడెంట్స్లోంచి 2 స్టూడెంట్స్ చొప్పున ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్, నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్, పోస్టెడ్ బై దెమ్ ఎన్ని, 30 P2, ఎందుకంటే 2 స్టూడెంట్స్ అంటే ఒక గ్రీటింగ్. ఓకే, సో 30 P2 అంటే ఏం రాయొచ్చు, 30 ఫ్యాక్టోరియల్ బై 30 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. అండ్ 30 ఫ్యాక్టోరియల్ని 30 ఇంటూ 29 ఇంటూ 28 ఫ్యాక్టోరియల్ బై 30 మైనస్ 2 అంటే 28 ఫ్యాక్టోరియల్. 28 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది, 30 ఇంటూ 29. సో 3తో మల్టిప్లై చేయండి, 3 9s are 27, 3 2s are 6, 2 8, 870. సో టోటల్ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని 870. ఓకేనమ్మా, క్లియర్గానే ఉందా? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు అగైన్ 3 స్టూడెంట్స్ తీసుకోండి. 3 స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 2 3 అనే 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1 అనేవాడు ఇక్కడ మిగిలిన ఇద్దరికి 2 గ్రీటింగ్ కార్డ్స్, 1 2. సో 1 అనేవాడు 2 గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయాలి. ఈ 2 అనేవాడు కూడా మిగిలిన ఇద్దరికి గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయాలి, అంటే 2 గ్రీటింగ్ కార్డ్స్.
అండ్ 3 అనేవాడు కూడా ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ 1 2 కదా, అంటే 2 గ్రీటింగ్ కార్డ్స్. టోటల్ ఎన్ని 2 + 2 + 2 6. ఇది స్మాల్ నెంబర్ కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేసాం. అలా కాకుండా పర్ముటేషన్లో చెప్పాలి. ఏ విధంగా చెప్తున్నాం, 3 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఒక గ్రీటింగ్, ఒక్కొక్క స్టూడెంట్ ఒక గ్రీటింగ్. ఒక స్టూడెంట్ ఒక గ్రీటింగ్ అంటే ఇక్కడ 1 గ్రీటింగ్ కార్డ్ అనేది ఏంటి, 2 స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక గ్రీటింగ్ కార్డ్ అనేది 2 స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు 3 స్టూడెంట్స్లోంచి 2 స్టూడెంట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3p2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3p2 అంటే ఏమవుతుంది, 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్ 6 వస్తుంది. ఓకేనా. సో స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలమ్మా, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ట్రయాంగిల్ సో దట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. సో ఇక్కడ ఏంటి ఇచ్చారమ్మా, ట్రయాంగిల్ అనే వర్డ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి వర్డ్ అనేది ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్, TRIANGLE. అయితే ఏమంటున్నారంటే ఇక్కడ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఉంటాయి కదా. ఓవెల్స్ ఏమున్నాయి చూడండి ఈ వర్డ్లో, ఓవెల్స్ I, A అండ్ E, 3 ఓవెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ TRNGL, ఎన్ని 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ఓవెల్స్ కాన్సోనెంట్స్ యొక్క పొజిషన్ ఉంది కదా ఈ వర్డ్లోని, ఆ పొజిషన్స్ని చేంజ్ చేయకుండా ఎన్ని వేస్లో ఈ లెటర్స్ని అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వర్డ్ చూడండి ఏ విధంగా ఉంది, ట్రయాంగిల్. ఈ వర్డ్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్ ప్లేస్లో ఏముంది కాన్సోనెంట్, థర్డ్ ప్లేస్లో ఓవెల్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఓవెల్, ఫిఫ్త్ ప్లేస్లో కాన్సోనెంట్, సిక్స్త్ ప్లేస్లో కాన్సోనెంట్, సెవెంత్ ప్లేస్లో కాన్సోనెంట్, ఎయిత్ ప్లేస్లో ఓవెల్ ఉంది. అయితే ఇక్కడ ఓవెల్స్ అనేవి ఏ ప్లేసుల్లో ఉన్నాయి, థర్డ్, ఫోర్త్, ఎయిత్ ప్లేస్లో ఉన్నాయి, 3 ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఓవెల్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఓవెల్స్ని ఆ 3 ప్లేసెస్లోనే అరేంజ్ చేయాలి. ఓకేనా. సో 3 ఓవెల్స్ కెన్ బీ arranged among themselves in ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 ఓవెల్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఏ విధంగానో చూడండి. ఇప్పుడు ABC అనే 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని ఇప్పుడు నేను ఈ 3 ప్లేసెస్లో అరేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఈ 3 లెటర్స్ని ఈ 3 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ ప్లేస్లో నేను ఏమి అరేంజ్ చేయొచ్చు, ఏ అని పెట్టొచ్చు, లేదా బీని పెట్టొచ్చు, లేదా సిని పెట్టొచ్చు. అంటే ఈ ఫస్ట్ ప్లేస్ని నేను 3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వద్దాం. ఫస్ట్ ప్లేస్ ఫిల్ అయిపోయింది కదా, అంటే ఈ 3 లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఫిల్ అయిపోయింది. టోటల్ లెటర్స్ ఎన్ని, 3 లెటర్స్. ఈ 3 లెటర్స్లో ఒక లెటర్ ఫిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 2 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ ప్లేస్ని 2 లెటర్స్తో ఫిల్ చేయాలి. అంటే 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. అలాగే ఇంకా లాస్ట్ ప్లేస్. సో ఉన్న 3 లెటర్స్లో ఆల్రెడీ 2 లెటర్స్ ఫిల్ చేసేసాం. ఇంకెన్ని లెటర్స్ మిగులుతాయి, ఓన్లీ 1 లెటరే మిగులుతుంది. కాబట్టి లాస్ట్ ప్లేస్ని 1 వేలో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది, 3 × 2 × 1. సో ఇదేంటి, ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్. సో 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పా, 3 ఓవెల్స్ని 3 ప్లేసెస్లోనే కదా అరేంజ్ చేయాలి, వాటి ప్లేసెస్ చేంజ్ అవ్వకూడదు. సో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అదేవిధంగా కాన్సోనెంట్స్ కూడా ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ అనేవి 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి. అండ్ వాటి పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. అంటే ఫస్ట్, సెకండ్, 5th, 6th, 7th ప్లేస్లే ఉన్నాయి కదా, ఆ ప్లేస్లోనే అరేంజ్ చేయాలి. ఆ విధంగా 5 కాన్సోనెంట్స్ని కూడా
5 consonants can be arranged among themselves. ఓకే, 5 కాన్సోనెంట్స్ని కూడా వాటి ప్లేసుల్లోనే, ఆ 5 ప్లేసుల్లోనే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఓవెల్స్ని ఎన్ని వేస్లో? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో. అండ్ కాన్సోనెంట్స్ని ఎన్ని వేస్లో? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో ఇప్పుడు టోటల్ వేస్ ఎన్ని అవుతాయి? టోటల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటమ్మా? కంటిన్యూడ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 1 6. నెక్స్ట్ 5 ఇంటూ 4 20, 20 ఇంటూ 3 60, 60 ఇంటూ 2 120, 120 ఇంటూ 1 120. 6 ఇంటూ 120 అవుతుంది? 6 12 72 0. సో టోటల్ ఎన్ని వేస్? 72 వేస్లో వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకుండా మనం ఓవెల్స్ని, కాన్సోనెంట్స్ని కూడా అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.